నువ్వేం టెన్షన్ పడకు. నిత్య వెళ్ళింది తను ఇష్టపడిన వాడితోనే. అదే నా చెల్లికి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకుని వెళ్ళుంటే ఇప్పటి వరకల్లా అతని ఆయుష్ తీరి కొన్ని గంటలయ్యి ఉండేది. తప్పకుండా నా చెల్లెమ్మ కొద్దిసేపట్లో తిరిగి వస్తుంది. రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. ఏమండి నిత్య, దేవు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడమ్మా? స్వర్గం దాకా తీసుకుని వెళ్ళాడన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, ప్రేమ మైకం అంటారు, కానీ అది మత్తు కాదు స్వర్గం అని దేవ్ మాటల్లో తెలిసింది. ఉదయం అతని మాటల్లో ప్రవర్తనలో నువ్వంటే ఇష్టం లేదని అర్థమైంది. అయినా నువ్వు అతన్నే ప్రేమించటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందమ్మా. నన్ను మరపించే ప్రేమను నాకు అందించేవాడు నాకు మొగుడిగా రావాలని కోరుకున్నాను. కానీ ఈ ప్రపంచాన్నే మరిపించే ప్రేమను అందించగలిగే శక్తి దేవ్ దగ్గరుందన్నయ్య. దేవ్ నన్ను ప్రేమించనన్నాడు, పెళ్లి చేసుకోనన్నాడు. అప్పుడు ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది. నా జీవితంలో అతని ప్రేమ లేకపోతే బ్రతకడం అనవసరం అనిపించింది. ఆ క్షణంలో చిన్నప్పటి నుంచి నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత అసలు ఏదీ గుర్తు రాలేదు. నా కళ్ళ ముందు దేవు మాత్రమే ఉన్నాడు. ఈ ప్రపంచమంతా అతనే ఆవరించి ఉన్నాడు. అతను నిన్ను ప్రేమించడం లేదని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు అతని కోసం ప్రాకులాడటం ఎందుకు? నీకు అందం తక్కువ, ఆస్తి తక్కువ? అంతకన్నా ప్రేమగా చూసుకునే భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. దొరకడన్నయ్య. దేవ్ లాంటి భర్త నాకు దొరకడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశమే లేదు. దేవ్ మాత్రమే సముద్రమంత ప్రేమను చూపించగలడు, ఆకాశమంత అభిమానాన్ని పంచగలడు. ఇంతకీ ఏమంటావు? నేను మెడ వంచుకుని 3 ముళ్ళు వేయించుకునేది, అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచేది దేవుతోనే. నా జీవితం, నా చావు అన్నీ దేవుతోనే. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. నేను చెప్పేది ఒకసారి విను. అన్నయ్య, నా గురించి నీకు బాగా తెలుసు. నేనొక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనని, చచ్చైనా దాన్ని సాధిస్తానని. నిజంగా నువ్వు అన్నయ్యవే అయితే, నా మీద నీకు ప్రేమే ఉంటే దేవుతో నా పెళ్లి జరిపించు. ఏంటమ్మా ఇది? మనం ప్రేమించేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది, కాపురం సంతోషంగా ఉంటుంది. లేకపోతే జీవితంలో ఎన్ని సమస్యలు వస్తాయో ఆలోచించావా? శాంతి,